హాయ్ అండి. బాగుంది, చూస్తున్నాము. పర్వాలేదు, పికప్ అవుతుంది. నిన్న నైట్ కొంచెం టాస్కులు బాగా ఆడారు కదా, అండ్ మణికంఠ వర్సెస్ నిఖిల్ కొంచెం ఎమోషన్ జరిగింది. కానీ నిఖిల్ మంచిగా సపోర్ట్ వల్ల మణికంఠ కూడా నిన్న బాగా అన్నాడు సీతగారితో. కంటెంట్ బాగుంది అండ్ కొంచెం అన్ఫేర్ డిసిషన్ వచ్చింది అనుకుంటున్నాను నేను. జడ్జిమెంట్ నిన్న నైట్ గేమ్ జరిగింది కదా, టూ టాస్కుల్లో ఒక టాస్క్లో సంచాలక్ కొంచెం మణికంఠ మీద అది 25 కిలోస్ ఎంతో కరెక్ట్ 250 గ్రామ్స్లో కరెక్ట్ తెచ్చారు. కొంచెం అటు ఇటు అయింది, అది ఫెయిర్ డిసిషన్ అనిపించింది. గర్ల్స్కి సపోర్ట్ చేశారనిపించింది నాకు. అంటే ఆమె చెప్పింది కదా, ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు 2 మెంబర్సే ఉన్నారు, వాళ్ళకి ఇస్తే ఫుడ్ కష్టమవుతుంది కదా. లేదు అలా అని కాదు, ఇప్పుడు వాళ్ళు ఇద్దరు డిసిజన్ ఫెయిర్ అనిపించలే, కానీ ఇద్దరు బాగా ఆడారు గేమ్, ఇద్దరు బాగా ఆడారు. కానీ ఆ 250 గ్రామ్స్లోనే కొంచెం అన్ఫేర్ డిసిజన్ అనిపించింది నాకు అనిపించింది చెప్తున్నాను నేను. ఇప్పటివరకు గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు అనిపించింది బిగ్ బాస్ హౌస్లో? మణికంఠ పికప్ అయ్యాడు, సీతా గారు పికప్ అయ్యారు, విష్ణుప్రియనే అన్ఎక్స్పెక్టెడ్, ఆమె ఏమీ ఆడడం లేదు. ముందు నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏం ఆడడం లేదు. ఎక్కువ అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు పికప్ అయ్యారు. పృథ్వీ గారు కూడా బాగా ఆడుతున్నారు. నా ఫేవరెట్ నిఖిల్ ప్రజెంట్ అండ్ శేఖర్ భాష కూడా. అది కుళ్ళు జోకులైనా ఉన్న కంటెంట్లో కొంచెం నవ్విస్తున్నాడు ఆయన. ఆ గొడవల్లో కొంచెం నవ్వైనా వస్తుంది, ఎందుకంటే జబర్దస్త్ నుండి ఎవరు లేరు కదా ఈసారి, కమెడియన్స్ ఎవరు లేరు. ఆ బాధ్యత శేఖర్ భాష తీసుకుంటున్నారు. అది కుళ్ళు జోక్ అయినా ఏ జోక్ అయినా కొంచెం బాగానే ఉంది ఆయన ఎంటర్టైన్మెంట్ వైజ్గా. టాప్ 5 ఆయన ఉంటాడు అనుకుంటున్నా శేఖర్ భాష. నిఖిల్ ఎక్కువ ఉన్నా కొంచెం అతను ఇప్పుడు లీడర్ కాబట్టి ప్రెజర్ ఎక్కువ తీసుకుంటున్నాడు. కొంచెం నిన్న చూసా నేను, తన క్లోజ్ ఫ్రెండ్ సోనియా అమ్మాయి కూడా తన గురించి బ్యాడ్గా అభితో మాట్లాడడం చూశాను. అది కన్నింగ్ గేమ్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ట్రస్ట్ చేశాడు, కానీ నిన్న ఎపిసోడ్ చూడలేదేమో మీరు. నిన్న నైట్ అభితో మాట్లాడుతూ చెప్పారు కన్నింగ్ ఎక్కువ లీడర్షిప్ చూపిస్తున్నాడు అది అని. క్లోజ్ ఫ్రెండ్స్ అలా వెనకాల మాట్లాడడం బాగున్నది, ఎక్కువైంది. పికప్ అవుతాడు నిఖిల్ స్ట్రాంగ్ అంటే ఇప్పుడు పికప్ కావాల్సింది అభి కూడా పికప్ కావాలి. నబీ అతను కెమెరాకే కనపడడం లేదు. అతను యూట్యూబ్లో యూట్యూబ్ స్టారు, కానీ అక్కడ జోకులు వేసాడు, ఇక్కడ వెళ్ళి జోకులు వేయడం లేదు. అసలు కెమెరాకే అబ్బాయి కనపడడం లేదు, నబీ అనే అబ్బాయి. ఇంకో ఆయన మన ఆదిత్య ఓం గారు కూడా కొంచెం అయ్యారనిపిస్తుంది 2 వీక్స్కి. ఇంకా ఆయన కూడా మేబీ స్ట్రాంగ్ అయితే ఉంటాడు టాప్ 5లో. లవ్ ట్రాక్ అంటే పృథ్వీ విష్ణుప్రియ మధ్య అనిపిస్తుంది, కానీ అదంతా కంటెంట్ కోసమే అనిపిస్తుంది. నా ఫేవరెట్ నిఖిల్ అండ్ శేఖర్ భాష ఇద్దరు. ఆదిత్య ఓం గారు అనుకుంటున్నాను, లేదు నైనికా కూడా. ఆమె క్యాప్టెన్గా ఆమె లీడర్గా ఉంది నైనికా, కానీ కొంచెం కంటెంట్ ఇవ్వటం లేదు కాబట్టి నైనికా ఆదిత్య ఓం ఇద్దరిలో ఎవరెక్కరు. ఓకే అండి. బిగ్ బాస్లో నాకు బిగ్ బాస్లో ఉన్న లేడీస్ అందరూ నచ్చేసారన్న. ఇంకా జెంట్స్లో వరకు నాకు ఎవరు నచ్చరా. లేడీస్ అయితే నాకు స్పెషల్గా ఉంటుంది ఫోకస్. ఆ లేడీస్లో కూడా నాకు బాగా నచ్చిన కంటెస్టెంటు విష్ణుప్రియ ఉంటుంది భయ ఫిగర్ భయ్యా. నేను విష్ణుప్రియ పెద్ద ఫ్యాన్ భయ్యా. కానీ అడుగు నెక్స్ట్. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రెసిడెంట్ విన్ అయ్యే వాళ్ళు నిఖిల్ అన్న విన్ అయితే బెటరు, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉంది గేమ్. ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంకా అంతంతే. టాస్క్లు అందరూ అంతంత మాత్రం చేస్తున్నారు అట్ట, కానీ నిఖిల్ అయితే పర్ఫెక్ట్. మిగతా వాళ్ళందరూ ఆడతారు, కానీ కన్నింగు నాకంటే దొంగలోళ్ళు, కాబట్టి నిఖిల్ ఉంటేనే బెస్ట్. వచ్చేసింది రావడమే బెటర్, ఎందుకే ఉన్నా కూడా అక్కడ ఎందుకు పోవడం. ఆ ప్లేస్లో నేను పోయింటి పోగునా. నెక్స్ట్ వేస్ట్ అవి ఆ బేబక్క దండగా వేస్ట్, అది పనిరదు. అది అసలు ఆమె ఎవరు బిగ్ బాస్లో పెట్టింది వేస్ట్.
కానీ నెక్స్ట్ కానీ అడుగు అడగండి మేడం అడగండి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా మేడం. ఎవరు బాగా ఇప్పుడు దాకా అదే చెప్పా. నిఖిల్ నిఖిల్ ఆ. నిఖిల్ అసలు గేమే ఆడతలేడు అంటున్నారు. ఏమన్నా నాకైతే ఆడుతున్నాడు మేడం. చూసా ఇప్పుడే ఒక్క చూడండి కావాలంటే ఇది వీడియో చూడండి ఒకసారి. బాగా ఆడుతున్నాడు చూడండి బాగా ఆడుతున్నాడు. అరే సూపర్ ఎక్సలెంట్. అడగండి మేడం అడగండి నెక్స్ట్. ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్ లో నిఖిల్ ఒకరేనా ఫేవరెట్ మీకు? నాకు ఫేవరెట్ పరంగా అయితే నాకు లేడీస్ అందరూ జెంట్స్ లేరా? జెంట్స్ లేరు ఎవరు. ఏ? కానీ జెంట్స్ టైటిల్ విన్నర్ కైతే వద్దంట. వద్దు టైటిల్ విన్నర్ అయ్యేంతగా ఎవరున్నారు అక్కడ చెప్పండి. వేస్ట్. లేరు ఎవరు లేరు. లేడీస్ రారు. కానీ విష్ణుప్రియ చివరి వరకు ఉంటే బాగుంటుంది. విష్ణుప్రియ ఎందుకంటారు? ఇంకా ఎవరున్నారు, ఇంకా ప్రేరణ, ఇంకెవరున్నారు, యష్మి సీత. అందరూ కిర్రా సీత బాగాలేదు అంటే ఫిగర్ బాలే. ఇంకా యష్మి అయితే ఫిగర్ బాగుంది. ఇంకా సోనియా కూడా పర్లే. కానీ సోనియా ఉంది కానీ రొమాంటిక్గా హార్ట్గా కాస్త పట్టలేవు. కానీ చూడాలంటే చెరకేస్తుంది. కానీ అందుకోసమే అవును మేడం అందుకోసమే అసలు బిగ్ బాస్ చూసేది దేనికి. నేను బిగ్ బాస్ చూసేది దేనికి, రొమాంటిక్ సీన్ల కోసం. ఇంకా నెక్స్ట్ రొమాంటిక్ సీన్లు అవి టెలికాస్ట్ చేయరు కదా. అదే చెయ్యాలని మాట్లాడుతున్నా. రిక్వెస్ట్ చేయండి. మీరు వాళ్ళకి చెప్పండి మేడం. చెప్పండి మీరు కూడా చెప్పండి. సార్ మాడేస్తుంది. కానీ సోనియా ఉంటేనే నిఖిల్కి సోనియాకి ఇద్దరికి బాగా ఉంటుంది కదా ఎఫెక్షన్ ఉంటుంది కదా, బాగా ఎఫెక్షన్, లవ్ ఎఫెక్షన్. ఇప్పుడు లవ్ స్టోరీ బాగుండాలంటే నిఖిల్ సోనియా ఉంటేనే లవ్ స్టోరీ బాగుంటుంది. కానీ వాళ్ళిద్దరు ఎవరు బయటకు వచ్చినా ఇంకా బిగ్ బాస్ షోకి తగ్గిపోద్ది. దయచేసి అందరూ సోనియాకి నిఖిల్కి ఓటేసిండి. మిగతా వాళ్ళు ఎవరో బయటకు పడితే నాకు తెలిసినంత వరకు బయటకు వచ్చేస్తే ఎవరంటే ఇంకా ఈ కిర్రాక్ సీత అంతే కదా. కిర్రాక్ సీత అన్న నాగమణికంట అన్న బయట రావచ్చు. లేదా ఉన్నాడు ఇంకోటి ఎవడు పేరు చుట్టూ ఉంటుంది పొడుగ్గా పృథ్వీ. ఆ భాష అన్న కూడా బెటర్ కాస్త శేఖర్ భాష. బ్రో మరి చూసుకుంటే మణికంఠ ఫస్ట్లో ఎమోషనల్ అయ్యాడు కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఆడక్కడ పిల్లలా చేస్తాడు. అది ఏందో భయ ఎమోషనల్ అవుతాడు, ఏడు చేస్తాడు, అరిచేస్తాడు. ఆడే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు ఏడుస్తున్నారు అయితే నాకు ఏదో అర్థం కావట్లేదు. ఏముంది అందులో అంతగా ఏడవడానికి ఏముంది అక్కడ అంతగా, అంతే కదా. ఎందుకు ఏడవడం, ఎందుకు రొమాంటిక్గా ఉండాలి. కానీ ఆడ అమ్మాయిలు అబ్బాయిలు అంతమంది ఉంటే అక్కడ హీరోయిన్ పక్కన ఉంటే ఎవడాడికి ఏడస్తాడు. 6 ప్లేస్లో నేను కానీ ఉంటే అమ్మాయిలతో రొమాన్స్ చేస్తా. నెక్స్ట్ కానీ అడుగు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టే ఉంటుంది. మళ్ళీ నాకైతే లేదు భయ. నాకు ఎంటర్టైన్మెంట్ అవ్వాలంటే దాంట్లో రొమాంటిక్ సీన్ ఉంటే అవుతుంది. దయచేసి మీరన్నా రిక్వెస్ట్ చేయండి సార్, నాగార్జునకి రిక్వెస్ట్ చేయండి ప్లీజ్ అన్న.